ఆ ఇద్దరు బయోమెడికల్ విద్యార్థులు. విద్యా నైపుణ్యాలు సమాజానికి తోడ్పడాలనే తపన కలవారు. ఈ క్రమంలో పక్షవాతానికి గురైన రోగుల కష్టాలను కల్లారా చూసి చలించిపోయారు. వారి బాధలను తీర్చేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టి కృత్రిమ చేయిని రూపొందించారు. ఆ కృత్రిమ చేతి ప్రాముఖ్యతను గుర్తించిన AICTE 19,05,000 రూపాయల ఫండింగ్ చేసింది. మరి ఆ విద్యార్థులు ఎవరు? వారు రూపొందించిన ఆవిష్కరణ ఏంటి? ఆ వివరాలు ఈ కథనంలో. పక్షవాతం వచ్చిందంటే ఆ కుటుంబం కుప్పకూలిపోతుంది. కాళ్ళు చేతులు పడిపోయిన రోగులు తిరిగి మామూలు స్థితికి రావాలంటే నెలల తరబడి ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఇది ఖర్చుతో కూడుకున్న పని, సమయం కూడా ఎక్కువే పడుతుంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ విద్యార్థులు ఈ కష్టాలకు చెక్ పెట్టేలా ఓ ఆవిష్కరణ చేశారు. తక్కువ ధరలోనే పక్షవాత రోగుల చేతులకు కదలికనిచ్చే కృత్రిమ గ్లౌజులను రూపొందించారు. వీరిద్దరూ బయోమెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు. సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా కొత్తగా చేయాలని భావించారు. పక్షవాత రోగుల కష్టాలను చూసి చలించిపోయారు. ఫిజియోథెరపీ కోసం 6 నెలలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితిని గమనించారు. 2 నెలల్లోనే ఫలితం వచ్చేలా 2 రకాల ప్రోటోటైప్ గ్లౌజులను సిద్ధం చేశారు రాజశ్రీ, హర్షవర్ధన్. ఇందులో ఒక గ్లౌజ్ చేతివేళ్ల కదలికలకు, ఫిజియోథెరపీకి పనిచేస్తుంది. దీని పనితీరును స్వయంగా వివరిస్తోంది విద్యార్థిని రాజశ్రీ. ఇక్కడ చూసుకుంటే మనకి మోటార్స్ ఉన్నాయి. మోటార్ లోపల ఉన్న సెన్సర్ ఏదైతే ఉంటుందో అది ఫింగర్స్ని మూవ్ చేసినప్పుడు వాటి పొజిషన్ని సెన్స్ చేసి రీడింగ్ ఇస్తుంది. మెయిన్ ఇంకొకటి ఏంటంటే పొజిషన్ ఇవ్వడమే కాదు, అది ఫీడ్బ్యాక్ ఇస్తుంది. అంటే పేషెంట్ ఎంత చేస్తున్నాడు, లేదు మన ఎక్విప్మెంట్, మన డివైస్ ఎంత చేస్తుంది అనేది క్లియర్గా రిపోర్ట్స్ వస్తాయి అన్నమాట మనకి. కాబట్టి పేషెంట్కి ఇంకొకటి ఏంటంటే డిజిటల్ ట్విన్ ఇక్కడ మాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. వీళ్ళు లోపలికి ఇలా ఫ్లెక్స్ చేసినప్పుడు, ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ పార్ట్గా వాళ్ళకి సిమిలర్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకటి వాళ్ళు ర్యాండమ్గా ఇలా చేసుకుంటూ పోతే ఎక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నది, మోటివేషన్ అన్నది మోస్ట్లీ ఉండదు. వాళ్ళకు కూడా వాళ్ళు ఫ్లెక్స్ చేసినప్పుడు డిజిటల్ ట్విన్లో ఓకే ఇది ఇట్లా ఇంత మూవ్ అవుతుంది అన్నది వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకు కొంచెం మోటివేషన్ వచ్చి వాళ్ళు ఇంకా ఎంత బెటర్గా చేయాలి అని చూసుకుంటారు. పేషెంట్ ఒకవేళ చేయగలిగితే మాన్యువల్ మోడ్లో అది వర్క్ అవుతుంది. సేమ్ అవే లోపల ఉన్న సెన్సర్ రీడింగ్ తీసుకొని సీరియల్గా డేటా వెళ్ళి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకవేళ పేషెంట్ మూవ్ చేయకపోతే 5 సెకండ్స్ వరకు వెయిట్ చేసి వాటికి యాక్చుయేషన్ ఇట్లా మూవ్ అవ్వడానికి పల్సెస్ ఇస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా మూవ్ అయ్యే స్కోప్ కూడా ఉంటుంది. ఈ డివైస్ని 2 మోడ్స్లో, అంటే మాన్యువల్ మోడ్, ఆటోమేటిక్ మోడ్. మాన్యువల్ మోడ్ ఎప్పుడైతే పేషెంట్ చేయగలుగుతాడో, ఆటోమేటిక్ మోడ్ ఎప్పుడైతే వాళ్ళు చేయలేరో మోటరే డ్రైవ్ చేస్తుంది అనమాట. అండ్ మేము దీన్ని డిజైన్ చేసేటప్పుడు మెయిన్గా ఫేస్ చేసిందంటే డైమెన్షన్స్ చూసుకోవడం, అందరికీ వచ్చేటట్టు, అంటే ఏజ్ గ్రూప్, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి వచ్చేటట్టు. మళ్ళీ ఫింగర్ సైజెస్ డిఫరెన్స్ ఉంటాయి, అదొకటి పెట్టుకున్నాము. సో దానికి డిజైనింగ్ అప్పుడు సాలిడ్ వర్క్స్ యూజ్ చేసి దీన్ని ఎగ్జోస్కెలిటన్ డిజైన్ చేసినప్పుడు అదొక ఛాలెంజ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫింగర్స్ దగ్గర పెట్టుకునే హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేము మెటీరియల్ PLA నుంచి TPUకి షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. కేవలం చేతి వేళ్లే కాకుండా భుజం వరకు పక్షవాత ప్రభావం ఉన్న రోగుల కోసం వీరు 2వ ఆవిష్కరణను రూపొందించారు. భుజం నుంచి అరచేతి వరకు కదలికలు వచ్చేలా ఈ కృత్రిమ చెయ్యి పనిచేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద రోగులు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి హోమ్ థెరపీ చేసుకునేలా దీనిని తీర్చిదిద్దినట్లు చెబుతున్నాడు హర్షవర్ధన్. 5 ఫింగర్స్లో 333 15 సెన్సర్స్ పెట్టినాం. ఆ 15 సెన్సర్స్తో పాటు కంప్లీట్ ఆర్మ్కి 7 సెన్సర్స్ పెట్టాం. 7 అంటే షోల్డర్కి 3 పెట్టాం, ఎల్బోకి ఇక్కడ ఒకటి పెట్టాం, వ్రిస్ట్కి రేడియస్ అల్లా అడక్షన్ అబ్డక్షన్ అదొకటి పెట్టాం, మళ్ళీ ఇంకోటి వ్రిస్ట్కి ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అడక్షన్ అబ్డక్షన్ ఇంకోటి పెట్టాం. అట్లా ఇవి 7, ఇవి 15. సో మొత్తం కలిపి 22 నుంచి 23 దాకా హాల్ సెన్సర్స్ యూజ్ చేస్తూ మన కంప్లీట్ అప్పర్ లింబ్, లెఫ్ట్ అయినా రైట్ అయినా, అది కంప్లీట్లీ ఎట్లా మూవ్ అవుతుంది, అది
అది ఎట్లా వర్క్ అవుతుంది, అది ఎంత స్టేబుల్గా మూవ్ అవుతుంది, అది మూవ్ అవుతున్నప్పుడు ఎంత ఎర్రర్ వస్తుంది, ఇది మనం ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేస్తూ ఇప్పుడు ఇంకా మేము మోటార్స్ పెట్టలేదు, దీనిలో ఇంకా మోటార్స్ ఇంటిగ్రేట్ చేసి సో ఒక్కొక్క అంటే ఫింగర్లో ఒక్కొక్క జాయింట్కి ఎక్కడెక్కడైతే ఈ ఫీడ్బ్యాక్ వస్తుందో అంటే ఆ మూమెంట్ అనేది మనకు తెలుస్తుందో వాటన్నిటికీ మోటార్స్ అటాచ్ చేస్తూ సో ఒక్క ఫింగర్కి 3 మోటార్స్ పెడుతూ మనం ప్రిసైజ్ మూమెంట్స్ చేయించవచ్చు. అంటే ఒక ఫింగర్ని పెన్ను పట్టుకోవడానికి ఎంత మూమెంట్ చేయాలి, ఎంత ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేయాలి, ఆ పెన్తో రాపేయడానికి ఎంత అడక్షన్ అబ్డక్షన్ కావాలి అదే ఫింగర్కి, అది మనం AIML ఈ మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం యూజ్ చేసి ప్రాపర్గా డిటర్మైన్ చేసి అప్పుడు మనం మూమెంట్ చేయవచ్చు. విద్యార్థుల మేధస్సుకు అధ్యాపకుల ప్రోత్సాహం తోడవడంతో ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. ఇప్పటికే ఫిజియోథెరపీ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఈ వైట్ కలర్ గ్లౌజ్ అమర్చి పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని అధ్యాపకులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ను రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్ కింద AICTEకి పంపగా దీని ప్రాముఖ్యత గుర్తించి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు 19.5 లక్షల రూపాయలు మంజూరు చేసింది. దీన్ని ఇప్పుడు పేషెంట్స్ తోని మనము పెట్టినప్పుడు రియల్ గా దీనిలో ఉన్నటువంటి ఛాలెంజెస్ తెలుస్తాయి. తెలిసిన తర్వాత దీనికి కావాల్సినటువంటి మాడిఫికేషన్ చేసిన తర్వాత లైక్ 3 years ప్రాజెక్ట్ ఇది. ఈ 3 years లో ఒక 40 పేషెంట్స్ ని మనం దీన్ని ఈ స్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళ రికవరీ అనేది ఎలా ఉంది అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 days మనం ఒక ట్రయల్ తీసుకున్నామంటే ఆ 60 days లో పర్ డే లైక్ 10 trials కండక్ట్ చేస్తాం. పర్ డే 10 trials ఫర్ అబౌట్ 15 to 20 minutes అట్లా తీసుకొని ఆ 10 trials లో పర్ డే ఎంత రికవరీ ఉంది, పర్ వీక్ ఎలా ఉంది అండ్ 2 months లో ఎలా రికవరీ అవుతుంది అనేది మేము ఈ అనాలిసిస్ చేసిన తర్వాత దాన్ని రిపోర్ట్ చేసి దీన్ని అంటే ఇది ఒక రీహాబిలిటేషన్ డివైస్ లాగా ఫ్యూచర్ లో ఒక హోమ్ మేడ్ అంటే హోమ్ రీహాబిలిటేషన్ డివైస్ లాగా తీసుకొద్దామనే ఒక ఆలోచనతోని మేము ఇది స్టార్ట్ చేశాము. సాధారణంగా ఇలాంటి అత్యాధునిక ఫిజియోథెరపీ పరికరాలు అమెరికా లాంటి దేశాల్లో సుమారు 7.5 లక్షల రూపాయల వరకు ఉంటాయి. కానీ బోయూ విద్యార్థులు రూపొందించిన ఈ గ్లౌజ్ కేవలం 10,000 రూపాయల లోపే అందుబాటులోకి రానుంది. ఇప్పుడు కరెంట్లీ సేమ్ టైప్వి అమెరికాలో ఉంది. 7.5 లక్షల నుంచి 8 లక్షలు ఇది పడుతుంది. దాని అంత కాస్ట్ ఉంది. సో వాటిలలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా రికవరీ ఉండడం, ఎట్లాంటి రికవరీ ఉంటుంది ఏముంటుంది అనేది క్లియర్ కట్గా ఇవ్వట్లే. అన్ని లక్షలు పెట్టి కొన్న తర్వాత కూడా కొంచెం రికవరీ అవుతుంది. దట్టు ఫిజియోథెరపిస్ట్ ఖచ్చితంగా ఆ ప్రాసెస్ అనేది మానిటర్ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు మేము చేయబోయే ఈ ప్రాజెక్ట్లో ప్రోటోటైప్ అయిపోయింది. బట్ ఈ ప్రోటోటైప్ నుంచి మార్కెట్కి తీసుకెళ్లడం కోసమని AICT వాళ్ళు మనకి ఇచ్చిన ఈ ఫండింగ్ 3 yearsలో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ని కొనుక్కునేటట్టు 15,000 దాకా వచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. 15,000 లోపల మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేటట్టు. ఈ వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ కనుక సక్సెస్ అవుతే చాలా తక్కువ రేట్లో 10,000 to 15,000 వర్త్తోని ఈ ఎక్విప్మెంట్ మార్కెట్లో తెస్తారు. ప్రజలకు చాలా ఉపయోగపడేట్టు చేస్తారు. బయోమెడికల్ నుండి అదొక మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మంచి కాంట్రిబ్యూషన్ అవుతుంది. దీనికి సంబంధించిన ఈ యొక్క రీసెర్చ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. 19 lakhs మొన్న రీసెంట్గా వచ్చారు. ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ అంతా కూడా జరిగింది. ఇంకా అనదర్ 6 to 1 year టైం లోపల దీని యొక్క మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ బేస్ చేసుకొని ఈ ప్రోడక్ట్ మేము మార్కెట్లో కూడా ఇస్తాము. చదువుకుంటున్న దశలోనే సామాజిక సమస్యకు పరిష్కారం కనుగొన్న ఈ యువ ఇంజనీర్ల కృషి నిజంగా అభినందనీయం. AICTE అందించిన ప్రోత్సాహంతో ఈ ప్రోటోటైప్ గ్లౌజులను మరిన్ని మార్పులు చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని మనం కోరుకుందాం.